బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, యోనక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 ని సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు మన రాజమహేంద్రవరంలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ మరియు బొప్పన స్పోర్ట్స్ క్లబ్ లో నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా గర్వపడతా ఉన్నాను ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేసి. భారతదేశంలోనే ఇది అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్. ఇది నిర్వహించడం ఒకటి, రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అన్నది మా అందరికీ కూడా చాలా గర్వకారణం కింద భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమహేంద్రవరంలో మునిపెప్పుడు కూడా ఆర్గనైజ్ చేయలేదు. సుమారు 1500 మంది వస్తారు దేశవ్యాప్తంగా. 1500 మంది ఆటగాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. భారతదేశంలో అగ్రగామి ఏదైతే ఉన్నారో ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. గత ఏడాది రాజమహేంద్రవరంలో నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ప్రెస్ మీట్ ఏంటంటే అప్పుడు మనం నిర్వహించుకుని చాలా వైభవంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి చేసుకున్నాం టోర్నమెంట్. 78th సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 కూడా మనం రాజమహేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది. సుమారు 5-6 రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ అందరూ కూడా రావడం, వాళ్ళందరికీ కూడా నగరం ఆతిథ్యం ఇవ్వడం, చాలా ప్రొఫెషనల్ గా టోర్నమెంట్ నిర్వహించడం, ఓపెనింగ్ సెరమనీ గానీ క్లోజింగ్ సెరమనీ గానీ చాలా స్పోర్టింగ్ స్పిరిట్ తోటి చాలా బాగా నిర్వహించడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కితాబ్ ఇచ్చెళ్లే. రాజమహేంద్రవరం లాంటి నగరంలో ఈ టోర్నమెంట్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ పెడుతున్నారు, సమర్థవంతంగా నిర్వహించగలుగుతారా, క్వాలిటీ ఉన్న కోర్ట్స్ ఉంటాయని మేము ఒక అనుమానంతో వచ్చాం. కానీ చూస్తే మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కోర్ట్స్ ఉన్నాయి, చాలా కాంపిటేటివ్ గా ఈ యొక్క గేమ్ ని నిర్వహించారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చిన కోచెస్, ప్లేయర్స్ అందరు కూడా కితాబ్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. దాన్ని మీ అందరికీ కూడా మరలా గుర్తు చేస్తా ఉన్నాం.